మా గురించి కొంచెం చెప్పండి. మీకున్న పరిచయ క్రమం కావచ్చు. మీరేమవుతారు? బావ అవుతారా? మాకి బావ అవుతాడు. మాకు ఇప్పుడు వచ్చి మాట్లాడింది లేదు. మాకు ఇప్పుడు ప్రజలు గురించి తిరుగుతున్నాడు, కానీ మా కోసం కాదు. అంటే పార్టీలకు పోయిన తర్వాత ఎప్పుడన్నా బయటకు వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఏమైనా కలిసిండా దళంతో పాటు? కలవట్లేదు నాన్న, అసలు కలవలేదు. అస్సలే కలవట్లేదు. ఒకసారి 6 సంవత్సరాలు అవుతుంది కలిసింది కటిపిల్లలు పోయినప్పుడు. మాట్లాడేటప్పుడు ఇప్పుడు మీరు ఏం పని చేస్తున్నారు, మీకు మంచిగా అనేస్తున్నదా, ఏమైనా మీరు మంచిగా బతుకుతున్నారా ఏంటా అదే అడిగిండు. అందరు ఇంటి కాడ మంచిగా ఉన్నారా లేరా? ఇంటికి అయితే రాలేదు. ఇంటికి రాలేదు. ఎక్కడ కలిసాడు? బయట కలిసిండు, అడవుల్లో కలిసాడు. బాగానే ఉన్నాడు అప్పుడు కలిసినప్పుడు? మీరు బాగానే ఉన్నాము. బాగానే ఉన్నాడు. ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ లో ఇడ్మా భార్య రాజే తెలుసా మీకు? తెలుసు. ఎక్కడ ఉంటుంది రాజే? ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతమేనా? ఇక్కడ కూడా వచ్చేది అది. వచ్చేదా? అంటే మీ క్యాస్ట్ అయినా? మీ కులం? వాకులమే, ఎస్టీ. అంటే వాళ్ళిద్దరు పరిచయం పార్టీలు ఒకేసారి పోయారా లేకుంటే తదుపరి పరిచయం అయింది వాళ్ళకి? మరి నా కళ్ళు తిరుగుతున్నానా. సో మొత్తానికైతే ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు ఏమంటారు ఇక్కడికి వచ్చి? హిడ్మా ఎన్కౌంటర్ అయిన పోలీసులు ఇక్కడ వచ్చి చెప్పట్లేరు ఇంకా. ఇప్పుడు హిడ్మా చనిపోతే పోయింది, కానీ మీకేంటి అంత ఆలోచన అని చెప్తారు ఎవరు. కానీ గవర్నర్ ఈ ప్రాంతం నుంచి మావోయిస్టులుగా బారసదేవ్ ఎవరు? బారసదేవ ఇక్కడ కాదు, ఒయ్యిపార. తెలుసా నీకు బారసదేవ? తెలుసు. హిడ్మా తర్వాత ఇప్పుడు ఆయనే గెరిల్లా నడిపించే పార్టీ అధినేతగా ఉన్నాడు. నాకేం తెలుసు, అలాంటి సంగతి మాకు తెలియదు కదా. మేము వాళ్ళకి కలవము. మమ్మల్ని నక్సలైట్లో మీ కుటుంబం నుంచి ఎవరైనా చేరారా? మా కుటుంబం నుంచి ఇంకా ఇక్కడ నుంచి మడవల దగ్గర నుంచి ఎవరు చేరట్లేదు. కుటుంబం నుంచి? మా కుటుంబం, మా బిడ్డ ఉంది. నా బిడ్డ, సొంత బిడ్డ ఉంది. పార్టీలకు ఎందుకు పోవాలి? ఇడమా చనిపోయాడు కదా, ఆ ఎన్కౌంటర్ అయిన కాడ అది కూడా ఉంది. అదే దానికి జైలు పెట్టిండట, రాజమండ్రి జైలు పెట్టి ఉన్నారని. ఇంట్లో నుంచి ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? ఇంట్లో నుంచి నేను ఈ పని చేయకుండా నీవు పిల్లలతోటి ఆడి ఇప్పుడు తినటానికి కుదరదు కదా, ఏదైనా పని చేస్తే మనకి డబ్బు అయినా అవుతుంది, ఏది ఈ తినటానికి ఒక ముద్ద దొరుకుద్ది అని చెప్పి ఒక చెంప నేను కొట్టాను. దాని తర్వాత అది ఏటో మనకి తెలియకుండా ఉరికింది. నేను చుట్టాల దగ్గర పోయిందని నేను ఆలోచించుకున్నా. అట్లా అని నేను రేపు ఎల్లుడో ఉండి చూద్దేమో లేదు, దళంకి పోయింది అన్నాడు. ఇప్పుడు అరెస్ట్ అయింది. అంటే ఇడ్మా దళంలోనే ఉండేదా? ఇడమ దళంలోనే ఉండేది. మామ కదా, మామయ్య అని. అదే 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు అయింది. బిడ్డను వెళ్ళి చూడవా మరి? రాజమండ్రి జైలుకి వెళ్తావా? ఏం చేయాలి నాన్న, ఇప్పుడు ఎక్కడ తెలియకుండా మేము ఇప్పుడు సుఖమా, మాది జైలు అయినా ఏదైనా దంతవాడ సుఖమా. పోలీసులు ఏమైనా చూపించారా? అంటే నీ బిడ్డను చూపిస్తానని చెప్పి తీసుకెళ్తా అంటున్నారా? లేదు చెప్పట్లేరు. మేము కాసేపు ఉండి అప్పుడు కానీ వెళ్తే మంచిగా అవుతుంది. ఇప్పుడు మంచిగా ఉందా లేదా ఇప్పుడు సంపర్కం ఉంది. ఇప్పుడు సిలిండర్ అయిన వాళ్ళు ఉన్నారు సారు, సిలిండర్ ఉండేటోళ్ళు మళ్ళీ చెప్తున్నారు ఏం కాదు నీ బిడ్డ ఉంది కానీ నువ్వంతా కంగారు పడకు, వస్తే వస్తావు కానీ ఇక్కడ కలిసి ఫోన్ చేసి రమ్మంటాడు. ఏ వయసులో ఇడ్మా వెళ్ళాడు పార్టీకి ఇక్కడ నుంచి? ఈ వయసు వెళ్ళాడు కానీ మాకు అంత తెలియదు. 17 అట్లా 17, 18. ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందని దానికి ఏం చెప్తారు కారణం? దానికి వాళ్ళు ఆడుకుంటాడనట్టు ఇప్పుడు దళం వచ్చి నేర్పిందిగా. ఇప్పుడు మనకి ఇలాంటి సమస్యలు ఉన్నాయి, మనము ఇట్లా ఉద్యోగం చేస్తేనే మనకి మంచిగా అనిపిస్తుంది. మనం ఇప్పుడు అడవి మన భూములు అన్ని సామ్రాజ్యవాదులు, సమ్మతవాదులు ఇలాంటి వాళ్ళు లాగి మనకంత భూమి ఇవ్వకుండా చేసుకుంటారని ఆలోచించి ఇది చెప్తే వాడు ఆలోచించి వెళ్ళిపోయాడు. మాకు కూడా ఏం చదువుకున్నాడు? వాళ్ళు ఇక్కడ చదివింది లేదు నాన్న, వాళ్ళు ఇక్కడ అన్నారకే ఆమెకే ఇప్పుడు మాత్రలు ఇక్కడ చదివి అక్కడే చదివాడు పార్టీలో. ఇక్కడ చదవట్లేదు. 5వ తరగతి చదువుకున్నాడు అంటారు. ఇక్కడ 5వ తరగతి లేదు, ఇక్కడ 5వ తరగతి లేదు, ఏం లేదు. ఇప్పుడు 2వ తరగతి ఏమో ఇక్కడ చదువుకుంది. ఇక్కడ చదివింది లేదు. మేమంతా మొత్తం ఒక్కసారి చదివిన వాళ్ళు మేమే. ఇప్పుడు మామూలుగా మీరంతా రోజువారీ కూలీ చేస్తే మీ పంటలు పండించుకుంటే ఎంత డబ్బు వస్తుంది మీకు? మాకి పంటలు పండిస్తే మాకు తినటానికి మేము అమ్మట్లేదు. అమ్మేది ఒక 2,000, 3,000 అంతే. ఇప్పుడు బండి తోటే దున్నేస్తాం కదా, బండికి ఒక 10, 12 వేలు పోతాయి. మాకేముండదు, మాకు లాభం రావట్లేదు.
దానివల్లే మేము గరీబు మాకు ఇప్పుడు పేద రైతు గోచిగుడ్డలు పెట్టుకొని ఈ భూములు సంపాదించారు మా తల్లి తండ్రి. ఇప్పుడు మేము ఇదొకటి అదొకటి చేసి ప్యాంట్లు చెడ్డలు ఈ నిక్కర్లు ఏంటి మేము పెట్టుకుంటున్నా కానీ వాళ్ళకున్నావు గోపి. నేను కూడా వాళ్ళతోటి చదువుకున్నాను కానీ నేను 5వ చదువుకుంటున్నాను. నీ వయసు ఎంత ఇప్పుడు? నా వయసు ఇప్పుడు 40 నడుస్తుంది నాన్న, 40 నడుస్తుంది. సో మొత్తానికైతే ఎంత సాదా సీదా జీవితాలు అర్థం చేసుకోవచ్చు మనం. ఇటు మా సొంత అన్న ఎన్నో అన్న మోయ ఎంత ఎన్నో అన్న 3వ అన్న. ఎంతమంది వీళ్ళు అక్క చెల్లెలు అన్నదమ్ములు? నలుగురు అన్నదమ్ములు, 4 అక్క చెల్లెండ్లు ఉన్నారా? వాళ్ళంతా ఉన్నారా? వాళ్ళంతా ఉన్నారు. ఇప్పుడు 2 తమ్ముళ్ళు చనిపోయారు. ఓకే. ఈ మోయ ఉన్నాడు, ఇంకెవరు ఉన్నారు? ఇప్పుడు ఇడమ ఉండేడుగా, ఇడమ చనిపోయాడు, 3 మొత్తం అయ్యారు. ఈడొక్కడు. అక్క చెల్లెండ్లు 4 ఉన్నారు. సో మొత్తానికైతే హిడ్మా మామూలుగా మనం ఫోటోలు చూస్తున్నా వాళ్ళ అన్న మోయాని చూస్తే కనుక ఎంత డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది. ఎంతో బక్క చిక్కిపోయి వాళ్ళ బ్రతుకు తెరువునే ఏదో సాదా సీదాగా చిన్న భూమిలో వరి పండించుకొని వచ్చే డబ్బులతో సాదా సీదా జీవనం కనిపిస్తారు. కనీసం వాళ్ళకి వేసుకోవడానికి కూడా బట్టలు కూడా సరిగా లేని స్థితి. ఖచ్చితంగా ప్రభుత్వాలు ఇవన్నిటిని కూడా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆదివాసీ గ్రామాలు కానీ గిరిజన బ్రతుకులు కానీ వాళ్ళ బతుకులు ఎనడం కోసం ప్రభుత్వాలపై పోరాటం చేస్తున్నా కూడా కానీ వాళ్ళ జీవితాలు ఇంకా కూడా మెరుగు కావాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇప్పటికీ వీళ్ళ ఇంట్లకు కరెంటు లేదు. సాయంత్రం 6 అయితే చిమ్మ చీకటి. ఏదో కిరోసిన్ దీపంతో వాళ్ళు అదే దీపంలో వండుకోవాలి, అదే దీపంలో తినాలి. మనం మామూలుగా హైదరాబాద్ లాంటి పట్టణాల్లో ఉంటే కరెంటు లేకుంటే మనం తినేటప్పుడు కరెంటు పోతే మనం ఎంత గందరగోళానికి గురవుతుంటే మన పిల్లలు కరెంటు పోయింది ఎలా తినాలన్న బాధకు గురవుతారు. కానీ వీళ్ళందరూ అదే కరెంటు పోయిన స్థితిలో వాళ్ళు ఆ అన్నంలో పురుగులు పడ్డా ఇంకేది పడ్డా కూడా చూసుకోకుండానే వాళ్ళు అన్నం తింటుంటారు. అదే అన్నం కడుపులోకి వెళ్తుంది. మళ్ళీ తదుపరి వాళ్ళ బతుకును వెళ్ళదీసుకోవడం కోసం ఉదయమే లేచి పొలాల వెంట పరిగెడుతుంటారు. వాళ్ళకు వచ్చేది ఈ మనం చెప్పకూడదు మామూలుగా మన దగ్గర వేల రూపాయలు ఉండాలనుకుంటాం. కానీ వాళ్ళు ఏదో 6 కాలం పంట పండి వెళ్ళదీస్తే వాళ్ళకి వచ్చే డబ్బులు ఇందాక గోపి చెప్పినట్టు వాళ్ళకి వీళ్ళకి ఇవ్వంగా మిగిలేటి వేలల్లో. సో అవి కూడా వాళ్ళ పిల్లలకి బట్టలు కొనుక్కోవడం కోసం కావచ్చు, మిగతా వచ్చిన ధాన్యంతో బతుకు వెళ్ళడం కోసం ఉంటుంది. కానీ ఇప్పుడు పూవర్తి గ్రామం అయితే భారతదేశంలో ఒక మోటివేటెడ్ గ్రామంగా వెలుగుతుందని చెప్పి ఖచ్చితంగా వీళ్ళైతే చెప్తున్నారు. మరి వాళ్ళ ఆశల ప్రకారం ఖచ్చితంగా ఈ గ్రామం కూడా ముందుకెళ్ళాలని చెప్పి మనం కూడా ఆశిద్దాం. విత్ కెమెరామెన్ సంతోష్, పూవర్తి గ్రామం, సుక్మా జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం. నగేష్, బిగ్ టీవీ సైనింగ్ ఆఫ్. For more videos like this, subscribe Big TV channel.